Hi friends, good morning. We have a sports club nearby. సో మేము యూజువల్లీ వర్క్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కూడా అక్కడ ఆడుకుంటూ ఉంటాం. సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆడుకుంటూ ఉంటాం. సో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఒక టాప్ ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాడు అనమాట. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా ఎనర్జెటిక్ గా కనబడుతున్నాడు. మంచి జోష్‌లో ఉన్నాడు. మంచి జోక్‌లు వేయడం చాలా ఒక రకంగా ఉందన్నమాట అట్మాస్ఫియర్ అంతా కూడా. "ఏమిరా ఏమైనా కొత్త జాబ్ వచ్చిందా? లేకపోతే ఏదైనా స్విచ్ అవుతున్నావా? నోటీస్ పీరియడ్‌లో ఉన్నావా?" అంటే "లేదురా ఐ యామ్ క్వైట్ క్విట్టింగ్" అన్నాడన్నమాట. అరే ఐ క్విట్ తెలుసు గానీ క్వైట్ క్విట్టింగ్ ఏంట్రా అంటే అప్పుడు చెప్పాడన్నమాట. నాకిచ్చిన టాస్క్ ఎంతవరకు చేయాలో అంతే చేసి వాళ్ళ మొహాన పడేసి నేను షట్ డౌన్ చేసి వచ్చేస్తాను ఇంకా. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, మీరు ఇంకా ఆఫీస్‌లోకి వచ్చి పని చేయాలని చెప్తున్నారో, అప్పటి నుంచి నేనైతే దీన్నే ఫాలో అవుతున్నాను. ఇలా ఫాలో అవ్వడం వల్ల ఏమంటే ఒక క్లియర్ డిస్టింక్ట్ లైన్ అయితే నేనైతే ఈ వర్క్‌కి అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీకి మధ్యలో గీయగలిగాను. సో, ఆ విధంగా అయితే చాలా హ్యాపీగా పోతుంది ఇప్పుడు లైఫ్ అని చెప్పాడన్నమాట. ఏదో భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పి దాని గురించి కొద్దిగా తెలుసుకుంటే కొన్ని విషయాలైతే తెలిసాయన్నమాట. అంటే ఎవరైతే ఈ విధంగా క్వైట్ క్విట్టింగ్ చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారు ప్రొడక్ట్స్ అని చెప్పి. సో, అవైతే మీకు 1 ఆర్ 2 పాయింట్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తా ఈ వీడియోలో. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వైట్ క్విట్టింగ్ చేసేవాళ్ళు ఏమంటే ఎంగేజ్‌మెంట్ అనేది ప్రాజెక్ట్‌లో చాలా మినిమల్‌గా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఇన్నోవేటివ్‌గా ఐడియాస్ ఇవ్వడం గాని, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఏదైనా ఐడియేషన్‌లో గాని ఎట్లాంటి దాంట్లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయరు. అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళకేమైనా టాస్క్ ఇచ్చారా? దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసామా? వాళ్ళకి సొల్యూషన్ చూపించామా? మనం వచ్చేసామా? మన పని అయిపోయిందా? అంతే తప్పితే పక్కవాడు ఏదైనా ఇబ్బంది పడుతున్నాడో లేదో అని చెప్పి కల్పించుకొని వెళ్లి వాడికి హెల్ప్ చేయడం గాని, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్‌కి ఈ ప్రెజెంటేషన్ గనుక చేసామంటే మనకి అప్రైజల్ టైమ్‌లో మంచి హైక్ ఇస్తాడో, లేకపోతే మంచి ప్రమోషన్ ఇస్తాడని చెప్పి ఇట్లాంటివి ఆశించకపోవడం. ఇవేం చేయరన్నమాట వీళ్ళు. సో, ఎవ్వడి పని ఏం చేయరు. అడిగితే హెల్ప్ చేస్తారు. లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. అంతే తప్పితే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేయరన్నమాట. సో, ఇది నంబర్ 1 థింగ్. నంబర్ 2 వచ్చి డిక్లైనింగ్ పార్టిసిపేషన్ మీటింగ్స్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ క్లయింట్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. స్టేక్ హోల్డర్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏమంటే ఓవర్ ఎంథూసియాజం అయితే ప్రకటించి ఇట్లా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పి ఇన్నోవేటివ్‌గా మాట్లాడడం ఇలాంటివి ఏం చేయరన్నమాట. చాలా సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతీది కూడా వాళ్ళ వంతొస్తే మాట్లాడతారు. అది కూడా లేకపోతే ఆ మీటింగ్ ఎండ్ చేసేస్తారన్నమాట. ఈవెన్ స్క్రమ్ మీటింగ్స్‌లో కూడా ఎక్స్‌ట్రా జోక్స్ వేయడం గాని ఇలాంటివి ఏం చేయరు. హ్యాపీగా వాడి యొక్క స్టేటస్ చెప్పేస్తాడు. కాల్ ముగించేస్తాడు. అయిపోతుంది అంతే. వాడిని ఎవరైనా ఎస్పెషల్లీ పాయింట్ ఔట్ చేసి అడిగితే తప్పితే వాళ్ళెప్పుడు మాట్లాడరన్నమాట. సో, ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్ ఫర్ కెరీర్ గ్రోత్. అంత మాత్రం చేత వీళ్ళకేదో తక్కువ సాలరీ ఉంది. వాళ్ళకి ఉద్యోగంతో వాళ్ళు సాటిస్ఫాక్షన్‌తో లేరని కాదు. ఏమంటే వాళ్ళకి అంతకు మించి ఇంక చేయాలనిపించదు. చాలు వాళ్ళకున్నదంతా వాళ్ళకి సరిపోతుందనమాట. ఎవరినో ఇంప్రెస్ చేసి ఏదో ఒకడికే వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళకెప్పుడు ఉండదు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవాలా, లేకపోతే ఎక్కువ సాలరీ సంపాదించాలని చెప్పి ఇలాంటిదేమి ఉండదనమాట. వాళ్ళకున్నదంటే వాళ్ళు చాలు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటే చాలనమాట. సో, ఈ విధంగా అయితే బిహేవ్ చేస్తుంటారనమాట. సో, అంతా జరిగిన తర్వాత మా వాడు నన్ను చివర్లో అడిగాడు. మరి నీ పరిస్థితి ఏమని చెప్పి. నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని చూస్తే మనం ఫస్ట్ నుంచి క్వైట్ క్విట్టింగ్ ఎలారా అని చెప్పాననమాట. సో, జస్ట్ జోకింగ్ అనమాట. సో, వీళ్ళు ఎవరైతే ఈ విధంగా క్వైట్ క్విట్టింగ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, ఆర్ మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.